ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు దూసుకెళ్తుంది. ఎక్కడ ఏ విధంగా పెట్టుబడులు వస్తాయి, మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్లాలి అని ప్రతి ఒక్క దిశ విధంగా మనకు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు విశాఖ వేదికగా 30వ CII సదస్సు అయితే జరుగుతుంది. సో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రానికి వచ్చినటువంటి మరొక అతిపెద్ద భారీ ప్రాజెక్టు గురించి అయితే అంటే పెట్టుబడి గురించి ఆయన మాట్లాడడం జరిగింది. సో మరి బ్రూక్ ఫీల్డ్ అనేది మనందరికీ తెలుసు, మన దేశవ్యాప్తంగా కూడా ఎంత మంచి గుర్తింపు ఉంది, ఎంత పెద్ద సంస్థ అని చెప్పేసి. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బ్రూక్ ఫీల్డ్ సంస్థ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా దీనికి అగ్రి అయ్యారు. సో ఇలాంటి ఒక భారీ పెట్టుబడి రాష్ట్రానికి రావడం అనేది గొప్ప విషయం. చాలా మంది కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా చాలా ఎక్కువ అంటే వేగంగా జరుగుతుంది అని చెప్పేసి అయితే ప్రజలు అయితే నమ్ముతున్నారు. సో మనకు తెలుసు ఐటీ రంగంలో ఇప్పుడు మనకు నారా లోకేష్ గారు కావచ్చు, అండ్ దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అంటే CBN గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా అంటే అభివృద్ధిని ఏ విధంగా సాధించాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ అప్పులు ఉన్నాయి వాటిని విధంగా కడుతూ ఇప్పుడున్నటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలి, దాంతోపాటు రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లా ప్రతి ఒక్క విషయం పట్ల మాత్రం వాళ్ళు ఫుల్ అంటే చాలా ఇంట్రెస్ట్తో పాటు ముందుకెళ్తూ ఉన్నారు. ఒక్కొక్క అడుగు చాలా ఆచితూచి మరి ఎంతో ఆలోచన చేసి మరి ముందుకెళ్తూ ఉన్నారు. సో మరి నారా లోకేష్ గారు అయితే రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం, ఆయన దేశ విదేశాలు తిరిగి ప్రతి ఒక్క సంస్థలతో కూడా మాట్లాడి రాష్ట్రానికి ఏదో ఒక విధంగా పెట్టుబడులు తీసుకురావాలి అనే విధంగానే ముందుకెళ్తూ ఉన్నారు. సో అదే విధంగా పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు. రీసెంట్గా చూసాం మనము కొంతమంది అంటే పెద్ద పెద్ద సంస్థలతో కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విధంగా ఆయన మాట్లాడి సో దాని మీద సైన్స్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మరొక అతిపెద్ద అంటే భారీ పెట్టుబడి వచ్చేసింది బ్రూక్ ఫీల్డ్. సో మరి దీని పట్ల కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చాలా మటుకు అభివృద్ధి పనులు చేస్తూ ఉంది. మాకు ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్గా నిరుద్యోగులకైతే ఎలాంటి కొరత కూడా ఉండదు, ఖచ్చితంగా ఫుల్ ఎడ్జ్గా అందరికీ ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి అయితే వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే కొంచెం కూటమి ప్రభుత్వం మీద అంటే కొంచెం డౌట్గా ఉండేవాళ్ళు అనమాట. అసలు ఏం చేస్తారు, ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అక్కడ అప్పులు అంటున్నారు, ఇక్కడ హామీలు అంటున్నారు, ప్రజలేమో వ్యతిరేకం అవుతూ ఉన్నారు హామీలేవి అని చెప్పేసి. సో ఇలాంటి క్రమంలో వీళ్ళు ఏం చేస్తారు, ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటుంటారని చెప్పేసి అనుకున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఫుల్ క్లారిటీగా ప్రతి ఒక్కటి అంటే దేన్ని ఏ విధంగా డీల్ చేయాలనే విషయం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఫుల్ క్లారిటీగా ఉన్నారు. మంత్రుల దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా. సో ఖచ్చితంగా విద్యా విధానాల్లో కూడా మన నారా లోకేష్ గారు చాలా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. విద్యారంగం, వైద్య రంగం చాలా అద్భుతంగా ఉండాలి అని చెప్పేసి. సో మరి రీసెంట్గా చూసాం అంటే సొంత ఊర్లోనే వర్క్ స్పేస్ అని చెప్పేసి దాని పట్ల కూడా చొరవ తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. సో ఈ విధంగా నారా లోకేష్ గారి మీద రోజు రోజుకి కూడా అందరికీ గౌరవం పెరిగిపోతూ ఉంది. ఆయన కూడా అదే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వస్తున్నారు.